జానకి, నాతో పోటీ పడతావా? దేవసేన ఒంట్లో నుంచి నిన్ను ఎలా బయటికి పంపించాను చూడు. ఎందుకు వణుకుతోంది మామయ్య? పాపకి చలి ఎక్కువైనట్టుంది, కాస్త ఏసీ ఆపేయండి బాబు. సరే. బాబు, పట్టు వేసేగా జ్వరం తగ్గినట్టుంది, ఆదమర్చి నిద్రపోతుంది. పర్వాలేదు, మీరు చెప్పినట్టే జ్వరం తగ్గింది. పాప నిద్ర నుండి లేవగానే పూర్తిగా తగ్గిపోతుంది బాబు. బాబు, మీరిక్కడే ఉంటే పాపను చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు బాబు. దేవసేనను నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి బాబు. పర్లేదు మామయ్య, తనకి జ్వరం తగ్గితే గానీ నేను ప్రశాంతంగా ఉండగలను. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. అలాగే బాబు. దేవసేన నుదుటి మీద సింధూరం ఉన్నంత వరకు జానకి ఆత్మ దేవసేన దగ్గరికి వెళ్ళలేదు. దేవసేనను చంపడానికి ఇదే సరైన సమయం. ఏ జానకి, పెద్ద దేవసేనకి తల్లిని, దేవసేన తల్లిని అంటుంటావు కదా. ఇక నువ్వు దేవసేనకి తల్లివి కాదు. ఎందుకంటే ఇక నీ దేవసేన ప్రాణాలతో ఉండదే. ఎందుకే ఇప్పుడు నవ్వుతున్నావు? నేను గెలవబోతున్నాను. నీ కూతుర్ని చంపి నా పగని తీర్చుకోబోతున్నాను. నీ కూతుర్ని చంపుతానంటున్నాను, నవ్వుతావేంటే? దేవసేనాని నువ్వేమీ చెయ్యలేవే పిచ్చిదానా. నువ్వు దానిలో ఉండే కదా నాకు అడ్డుగా ఉన్నావు. తనకి సింధూరం పూసి నిన్ను బయటికి రప్పించాను కదా, ఇక నాకే అడ్డుంది? సింధూరం నాకు అడ్డైతే నీకు అడ్డే కదా. సింధూరం పోయడం వల్ల నేనే నా పాప ఒంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. నువ్వెలాగే తన దగ్గరికి వెళ్ళగలవు? నా కూతురికి కాపలాగా ఉన్న నన్ను బయటికి నెట్టేసి ఆ ఆంజనేయుడిని కాపలా ఉండేలా చేశావు. ఆ ఆంజనేయుడు సింధూరం ఉన్నంత వరకు దేవసేనాని నువ్వు ముట్టుకోలేవు. నీ నీడ కూడా తన మీద పడదు. దేవసేన నేమి చేయలేనని నాకు తెలుసు. నేను తనకి సింధూరం పూసేలా చేసింది నిన్ను బయటికి రప్పించడం కోసమేనే. దాన్ని ఎలా చంపాలో నాకు బాగా తెలుసే. నీ కూతుర్ని ముట్టుకోకుండానే దాని ప్రాణాలు తీస్తానే. నందిని ఏం చేయగలదో నీకు తెలుస్తుంది.